బ్రేకింగ్ న్యూస్ అల్ఫాజోలం ప్రధాన నిందితుడు సికింద్రాబాద్ బోయినపల్లి మేధా స్కూల్ ప్రిన్సిపల్ జయప్రకాష్ గౌడ్ ను ఈగల్ టీం పోలీసులు అరెస్ట్ చేశారు. మేధా స్కూల్లో ఈగల్ టీం శోధనలు నిర్వహించింది. 10 రియాక్టర్స్, 8 డ్రైయర్లు సీజ్ చేశారు. క్లాస్ రూమ్లను డ్రగ్స్ తయారీ కేంద్రాలుగా మార్చేశాడని ప్రిన్సిపల్ జయప్రకాష్ గౌడ్ పై యాక్షన్ తీసుకున్నారు. రన్నింగ్ స్కూల్లో అల్ఫాజోలం తయారీ కేంద్రాన్ని ఎస్టాబ్లిష్ చేశాడు ప్రిన్సిపల్. సోమవారం నుండి శనివారం వరకు డ్రగ్స్ తయారు చేసి ఆదివారం డెలివరీ చేస్తున్నట్టు ఈగల్ టీం విచారణలో బయటపడింది. నడుస్తున్న స్కూల్లోనే ఒకవైపు పూర్తిగా అల్ఫాజోలం తయారీ కేంద్రం ఏర్పాటు చేశాడు. స్కూల్లో ప్రస్తుతం 130 మంది విద్యార్థులు చదువుతూ ఉన్నారు. సోడియం కార్బోనేట్, పొటాషియం కార్బోనేట్, ఎస్టిక్ యాసిడ్, అమోనియం క్లోరైడ్, మిథనాల్ లాంటి కెమికల్స్ తో అల్ఫాజోలం తయారు చేస్తున్నట్టు ఈగల్ టీం గుర్తించింది. కేజీలలో తయారు చేసి హైదరాబాద్ తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విక్రయాలు చేస్తున్నారు. పెద్ద ఎత్తున కెమికల్స్ డబ్బాలు ఈగల్ టీం స్వాధీనం చేసుకుంది. జయప్రకాష్ వద్ద నుండి 20 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. జయప్రకాష్ గౌడ్ మొబైల్ ఫోన్ సీజ్ చేశారు. ఎవరెవరికి విక్రయించాడనే కోణంలో ఈగల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అల్ఫాజోలం ప్రధాన నిందితుడైన బోయిన్పల్లి మేధా స్కూల్ ప్రిన్సిపల్ జయప్రకాష్ ను ఈగల్ టీం పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే మేధా స్కూల్లో ఈగల్ టీం శోధనలు నిర్వహించింది. 10 రియాక్టర్లు అలాగే 8 డ్రైయర్లు అధికారులు సీజ్ చేశారు. క్లాస్ రూమ్లను డ్రగ్స్ తయారీ కేంద్రాలుగా మార్చేశాడు ప్రిన్సిపల్. అయితే రన్నింగ్ స్కూల్లో అల్ఫాజోలం తయారీ కేంద్రాన్ని అతను ఎస్టాబ్లిష్ చేసినట్టు గుర్తించిన పోలీసులు అతన్ని ఈగల్ టీం సాయంతో అరెస్ట్ చేయడం జరిగింది. సోమవారం నుండి శనివారం వరకు డ్రగ్స్ తయారు చేసి ఆదివారం డెలివరీ చేస్తున్నట్టు కూడా ఈగల్ టీం విచారణలో బయటపడింది. అయితే నడుస్తున్న స్కూల్లోనే ఒకవైపు పూర్తిగా అల్ఫాజోలం తయారీ కేంద్రం ఏర్పాటు చేశాడు. ఓవైపు స్కూల్ రన్ అవుతూ ఉంటుంది, మరోవైపు ఇటు అల్ఫాజోలం తయారు అవుతూ ఉంటుంది. అయితే స్కూల్లో ఎస్టాబ్లిష్ చేయడం అతి కిరాతకంగా ఉంది అని చెప్పుకోవచ్చు. అయితే చిన్నపిల్లలు చదువుతున్న స్కూల్లో మత్తు పదార్థాలు తయారు చేయడం పట్ల కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. అటు స్కూల్లో ప్రస్తుతం 130 మంది విద్యార్థులు చదువుతూ ఉన్నారు. స్కూల్ రన్ అవుతున్న సమయంలోనే ఇటుపక్క మరో ప్రాంతంలో అల్ఫాజోలం తయారు చేస్తూ ఉంటున్నారు. అయితే సోమవారం నుంచి శనివారం వరకు ఈ అల్ఫాజోలం తయారు చేసి ఆదివారం డెలివరీ చేస్తున్నట్టు కూడా సమాచారం అందుకున్న ఈగల్ టీం అయితే ప్రజెంట్ ప్రిన్సిపల్ జయప్రకాష్ గౌడ్ ను అదుపులోకి తీసుకున్నారు. సోడియం కార్బోనేట్, పొటాషియం కార్బోనేట్, అలాగే ఎస్టిక్ యాసిడ్, అమోనియం క్లోరైడ్, మిథనాల్ లాంటి కెమికల్స్ తో అల్ఫాజోలం తయారు చేస్తున్నట్టు ఈగల్ టీం గుర్తించడం జరిగింది. కేజీలలో తయారు చేసి హైదరాబాద్ తో పాటు అటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా విక్రయాలు జరుపుతున్నట్టు సమాచారం అందుకున్న ఈగల్ టీం ప్రజెంట్ ఆయన్ను అరెస్ట్ చేయడం జరిగింది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్. సికింద్రాబాద్ బోయిన్పల్లిలోని మేధా స్కూల్లో జయప్రకాష్ గౌడ్ గత కొన్ని నెలలుగా కూడా అల్ఫాజోలం తయారు చేసినట్లు ఈగల్ టీం నిన్న సుదీర్ఘంగా దాదాపు అర్ధరాత్రి వరకు కూడా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో జయప్రకాష్ గౌడ్ ని అరెస్ట్ చేశారు. దాదాపు 8 కేజీలకు పైగా అల్ఫాజోలం మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. బహిరంగ మార్కెట్లో ₹1 పైగా దీని విలువ ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం మనం ఇక్కడే ఉన్నాం, ఒకసారి చూద్దాం. తయారీ కేంద్రాన్ని ఇప్పటికే పోలీసులు సీజ్ చేశారు. పాఠశాల ఓవైపు ఉంటాయి, అంటే స్కూల్ తరగతులు ఓవైపు, మరోవైపు ఈ రియాక్టర్లు పెట్టి ఓ ఫ్యాక్టరీ, చిన్నపాటి ఫ్యాక్టరీ తరాలో దీన్ని తయారు చేశారు. ఇటువైపుగా మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇటువైపు మొత్తం స్కూల్ సంబంధించినటువంటి క్లాస్ రూమ్లు కనిపిస్తున్నాయి. ఇటువైపు మాత్రం, మరోవైపు మాత్రం పూర్తిగా ఈ యూనిట్ ని, ఒక తయారీకి సంబంధించినటువంటి ఉత్పత్తి యూనిట్ ని తయారు చేశారు. నిన్న సుదీర్ఘంగా అర్ధరాత్రి వరకు ఇదే కార్యాలయంలో సోదాలు చేశారు. కొన్ని కీలకమైనటువంటి పదార్థాలను కూడా, మత్తు పదార్థాలతో పాటుగా వాటిని వాడే కెమికల్స్ ని కూడా పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. సో దీనికి సంబంధించినటువంటి ఆఫీస్, ఎందుకంటే ఈ స్కూల్కి సంబంధించినటువంటి ఆఫీస్ లాగా దీన్ని చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. కింద ఒక టెంపరరీ ఆఫీస్ ను పెట్టారు. సో ఎవరికి అనుమానం రాకుండా ఉండేందుకు ఈ మొత్తం ఈ తయారీ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. నిన్న ఇదే ఒక మనకు కనిపిస్తుంది, ఇందులోనే పెద్ద భారీ స్థాయిలో ఒక హాల్లో పెద్ద ఎత్తున 8 రియాక్టర్లను, 8 డ్రైయర్స్ ని పెట్టి ఒక చిన్నపాటి ఫ్యాక్టరీని తయారు చేశారు. సో పిల్లలు చదువుకున్నటువంటి స్కూల్లో ప్రమాదకరంగా
ఈ రియాక్టర్లు పెట్టినట్లుగా కూడా తెలుస్తోంది. ఎవరికి అనుమానం రాకుండా ఉండేందుకు ఒక పకడ్బందీ ప్లాన్ ప్రకారమే దీన్ని చేశారు. 130 మంది చదువుతున్నటువంటి ఈ పాఠశాలలో క్లాస్ రూమ్ల పక్కనే ఎందుకంటే ఇవి కూడా క్లాస్ రూమ్ల తరాలనే కొన్ని బుక్స్ పెట్టి ఎవరికి అనుమానం రాకుండా కూడా దీన్ని తయారు చేసినట్లుగా కూడా దీన్ని ఏర్పాటు చేసినట్లుగా కూడా ఈగల్ టీం పోలీసుల దర్యాప్తులో తేలింది. దాదాపు సంవత్సరంకు పైగా కూడా ఈ ఆల్ఫోజోలం అనే మత్తు పదార్థాన్ని గురువారెడ్డి అనే వ్యక్తి ఇచ్చిన ఫార్ములా ద్వారా ఎక్కువ డబ్బులకు ఆశపడి దీన్ని చేస్తున్నట్లుగా కూడా పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇప్పటికే ఇంకా ఈ ఆల్ఫోజోలం అనే మత్తు పదార్థాలని ఇంకా ఎక్కడెక్కడికి తరలిస్తున్నాడు. హైదరాబాద్లోని కొన్ని కళ్ళు కంపౌండ్లతో సంబంధాలు ఉన్నట్లు కూడా ఈగల్ టీం అధికారులు గుర్తించారు. తెలంగాణ వ్యాప్తంగా యాక్చువల్లీ జయప్రకాష్ రెడ్డిది మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి ఓ గ్రామంకి తరలిస్తున్నట్లు కూడా గుర్తించారు. అక్కడ ఆయనకు సంబంధించిన బంధువులకు కూడా కొంత ఈ ఆల్ఫోజోలాన్ని విక్రయిస్తున్నట్లుగా కూడా ఈగల్ టీం దర్యాప్తులో తేలింది. అయితే గ్రామ వేలల్లో విక్రయించే ఆల్ఫోజోలం కేజీలలో తయారు చేస్తున్న నేపథ్యంలోనే హైదరాబాద్ ఒకటే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున విక్రయాలు జరుపుతున్నట్లుగా కూడా ఈగల్ టీం పోలీసుల దర్యాప్తులో తేలింది. అతనికి సహకరిస్తున్నటువంటి మరో ఇద్దరిని కూడా ఈగల్ టీం అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 8 కేజీల ఆల్ఫోజోలం నిన్ననే స్వాధీనం చేసుకుంటే ఇంకా ఎన్ని కేజీలు విక్రయాలు జరపారన్న కోణంలో కూడా ఇంకా ఈగల్ టీం పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. గురువారెడ్డి సలహా మేరకు గురువారెడ్డి ఇచ్చిన ఫార్ములా మేరకే ఆల్ఫోజోలాన్ని తయారు చేస్తున్న నేపథ్యంలో నిన్న స్వాధీనం చేసుకున్న సందర్భంగా కూడా దాదాపు 20 లక్షల నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు ఈగల్ టీం అధికారులు. మొత్తం ఈ స్కూల్లో ఏర్పాటు చేసినటువంటి ఫ్యాక్టరీని కూడా అధికారులు పోలీసులు టీజీ న్యాబ్ అంటే ఈగల్ టీం అధికారులు దీన్ని పొత్తుగా సీజ్ చేసిన పరిస్థితి. సో ఈ మొత్తం ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి పూర్తిగా పెద్ద పెద్ద టిన్లలో పెద్ద పెద్ద క్యాన్లలో లీటర్ల వరకు కూడా ఈ తరహా టిన్లలో కూడా వీటిని ఏర్పాటు చేసుకున్నాడు. కింద క్లాస్ రూమ్ల కింద ఏదైతే సెల్లార్లో కూడా పెద్ద ఎత్తున క్యాన్లను కూడా గుర్తించినటువంటి ఈగల్ టీం వాటిని పూర్తిగా ఇక్కడి నుంచి తరలించిన పరిస్థితి. కొన్ని ఎక్విప్మెంట్ అన్ని కూడా ఇందులోనే ఉంచిన నేపథ్యంలో ఈ మొత్తం ఫ్యాక్టరీ లాగా దీన్ని తయారు చేసుకున్న నేపథ్యంలో దీన్ని మొత్తం సీజ్ చేశారు. ఎవరికి డౌట్ రాకుండా ఉండేందుకు ఒక ప్లైవుడ్ లాంటి షీట్ని ఒక డోర్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇది మొత్తం ఒక పెద్ద ఎత్తున ఫ్యాక్టరీ తరహాలో దీన్ని నిర్వహించినట్లుగా కూడా నిన్న ఈగల్ టీం విడుదల చేసినటువంటి వీడియోలో కూడా మనకు కనిపిస్తున్నాయి. పెద్ద ఎత్తున 8 రియాక్టర్లను పూర్తిగా ఒక ఫ్యాక్టరీ తరహాలో సెటప్ చేసుకొని పెద్ద ఎత్తున ఆల్ఫోజోలం ఉత్పత్తి చేస్తున్నాడు. భారీ ఎత్తున కెమికల్స్ కూడా ఇందులో వినియోగిస్తున్నట్లుగా కూడా ఈగల్ టీం అధికారులు గుర్తించారు. ఇంకా లోతైన దర్యాప్తు కొనసాగుతుంది. నిన్న అర్ధరాత్రి వరకు నిన్న తెల్లవారుజామున 6 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా సోదాలు చేసినటువంటి ఈగల్ టీం పోలీసులు పూర్తి స్థాయిగా ఆయనకు సంబంధించినటువంటి ఎన్ని కెమికల్స్ ద్వారా ఎన్ని ఆల్ఫోజోలం కేజీలు తయారు చేశాడు, ఇప్పటివరకు ఎంతమందికి విక్రయించారనేది కొంత ప్రాథమికంగా సమాచారం సేకరించారు. పెద్ద ఎత్తున కళ్ళు కంపౌండ్లకే విక్రయాలు చేసినట్లుగా గుర్తించిన నేపథ్యంలో ఇంకా ఎవరెవరికి జయప్రకాష్ గౌడ్తో సంబంధాలు ఉన్నాయన్న కోణంలో ఈగల్ టీం పోలీసుల దర్యాప్తులో తేలే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికీ గురువారెడ్డితో పాటు శేఖర్ అనే మరో వ్యక్తి కూడా ఇందులో సంబంధం ఉన్నట్లు ఈగల్ టీం అధికారులు గుర్తించారు. కళ్ళు కంపౌండ్లకు పెద్ద ఎత్తున విక్రయాలు జరుపుతున్న నేపథ్యంలో కల్తీ కళ్ళు సంబంధించిన వ్యవహారంలో కూడా జయప్రకాష్ గౌడ్కి ఏమైనా సంబంధాలు ఉన్నాయన్న కోణంలో కూడా ఈగల్ టీం అధికారుల దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. సాగర్, అయితే అతనితో పాటు ఎవరెవరికైతే సంబంధాలు ఉన్నాయో వారికి సంబంధించిన ఏవైనా ఆధారాలు ఇప్పటివరకు అతని ఫోన్ సీజ్ చేయడం జరిగింది కాబట్టి దాని నుంచి ఏవైనా ఆధారాలు సేకరించడం జరిగిందా? ప్రస్తున ఖచ్చితంగా అంటే నిన్న సుదీర్ఘంగా దాదాపు 10 గంటల పాటు అతను విచారించారు. ఇదే ఆయనకు సంబంధించినటువంటి స్కూల్లో ఉన్నటువంటి ఆఫీస్లో పూర్తిగా సోదాలు చేశారు. పెద్ద ఎత్తున ఆల్ఫోజోలంని కూడా స్వాధీనం చేసుకోరు. అయితే ఇప్పటి వరకు కూడా ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయన్న అంశాలు ఆయన వెల్లడించినప్పటికీ కూడా ఆయన ఫోన్లో కొంత కీలక సమాచారం ఉందని ఈగల్ టీం అధికారులు భావిస్తున్నారు. అందులో భాగంగా ఆయన ఫోన్ని సీజ్ చేశారు. సో ఫోన్లో ఇంకా ఎంతమంది కస్టమర్లకు ఈ ఆల్ఫోజోలం అనే మత్తు పదార్థాన్ని విక్రయించాడనేది కూడా తేలే అవకాశం ఉంది. ఇప్పటికైతే గురువారెడ్డి శేఖర్ అనే వ్యక్తులతో సంబంధాలు ఉన్నట్లుగా కూడా ఈగల్ టీం అధికారులు గుర్తించిన నేపథ్యంలో ఇంకా ఎంతమంది కళ్ళు కంపౌండ్లకు లేదంటే ఇతర
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు గ్రామాలకు కూడా ఈ ఆల్ఫోజోలాన్ని మత్తు పదార్థాన్ని విక్రయించినట్లుగా కూడా గుర్తించిన నేపథ్యంలో తన బంధువులకు సంబంధించినటువంటి కళ్ళు కంపౌండ్లు కూడా కొన్ని ఉన్నట్లు గుర్తించారు. సో మహబూబ్నగర్ జిల్లాకు చెందినటువంటి జయప్రకాష్ అటు జిల్లా వ్యాప్తంగా ఇటు మరికొన్ని జిల్లాలకు కూడా ఈ ఆల్ఫోజోలం అనే మత్తు పదార్థాన్ని విక్రయిస్తున్నట్టుగా కూడా గుర్తించారు. అయితే ఇక్కడ గురువారెడ్డితో పాటుగా శేఖర్ ఇద్దరికే సంబంధాలు ఉన్నాయా, ఇంకా ఎవరెవరి ప్రమేయం ఇందులో ఉందన్న కోణంలో అయితే ఇంకా లోతైన దర్యాప్తు కొనసాగుతుంది. నిన్న అర్ధరాత్రి జయప్రకాష్ గౌడ్ని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకెళ్లినటువంటి ఈగల్ టీం పోలీసులు ఈ రోజు కూడా విచారించే అవకాశం ఉంది. సో దీని వెనక ఇంకెవరెవరు ఉన్నారన్న కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతుంది. దర్యాప్తు అనంతరం కూడా మరికొన్ని కీలక అంశాలు ఈ కేసులో బయటపడే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం థ్యాంక్ యూ సాగర్.